హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్. ఈరోజు వచ్చి నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. మా బాబు బర్త్డే జషిద్ది. అయితే దానికోసం ఆనియన్స్ని ఇలా ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, అందులో వేస్తాను. ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా వస్తాయి ఆ కట్టర్లో వేస్తే. ఇంకా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నూనె పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్. ఈలోపు ఒకవైపు బాస్మతి రైస్ నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నేను వచ్చేసి ఒక కేజీ రైస్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేయాలి మనము. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా హాఫ్ టమాటా వేసాను. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇగోండి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇవి ఇంకా తీసేసుకున్నాను ఒక ప్లేట్లోనికి. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఆనియన్స్ ఉంటే రెండో ట్రిప్ వేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మిక్సీ కొట్టాక ఇది ఆఫ్టర్ మిక్సీ. ఇలా ఇప్పుడు పన్నీర్ మ్యాగ్నేట్ చేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు, కారము, గరం మసాలా, ధనియా పౌడరు, బిర్యానీ మసాలా పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా బాగా వస్తుంది. ఇంక ఇది కొంచెం వేసుకున్నాను బిర్యానీ మసాలా. తర్వాత వచ్చేసి ఇంకా ఏవైతే కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని. కొంచెం అంత పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. తర్వాత వచ్చేసి ఇప్పుడేమో పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చేత్తోనే మిక్స్ చేస్తున్నాను చూపించిన విధంగా. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఏదైతే పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నానో ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో కలిపేయాలి. చూడండి, పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. ఇందాక తయారు చేసి పెట్టుకున్నాను కదా పేస్ట్, అది కూడా కొంచెం వేసుకోండి. నేను మామూలుగా ఆయిల్లో ఫస్ట్ కొంచెం వేద్దాం అంటే స్పైసీ కోసం ఇది ఈ పేస్టు, పన్నీర్లోని స్పైసీ కోసం అనమాట. గ్రేవీ కోసం కూడాను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అందులో. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని కలిపేసాను. నిమ్మరసం లాస్ట్లో కొంచెం పిండుకున్నాను. కొంచెం ఆయిల్, ఏవైతే మనం డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయో అవి కొంచెం వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసాను. ఇంక ఇది పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఎసరు మరగబెట్టుకుందాం. ఎసరు మరగబెట్టాను, పక్కన పొయ్యి మీద పెట్టేసాను వాటర్ అనమాట. ఒక గిన్నెలో వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసాను. కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటర్లో వేసుకొని హోల్ గరం మసాలా, ధనియా, చెక్క, లవంగం, యాలకపండు, సాజీరా, ఇంకా ఒక పువ్వు, 2 లెమన్ స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా తలతల మరుగుతున్న వాటర్లో ఒక 3 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను. నాకైతే సరిపోయింది సాల్ట్. అంటే వాటర్ అనేది చాలా ఉప్పగా ఉండాలి. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఇందాక పుదీనా పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా వేసాను కదా, ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో జస్ట్ ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవుతుందని టైంలో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం పన్నీరు మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. మొత్తం పన్నీర్ని అంతటిని గ్రేవీతో సహా మొత్తం కార్డ్ అంతా కలిపేసాం కదా, అది వేసి ఇది కొద్దిసేపు వేగాలి. కొంచెం పచ్చి స్మెల్ అనేది పోవాలి. ఈలోపు వాటర్ మరుగుతుంది కదా, ఈ వాటర్లో మనం రైస్ వేసుకోవాలి. రైస్ అంతా వేసుకొని రైస్ ఒక 90% ఉడికిపోవాలన్నమాట. ఇంకా ఒక 10% ఉడకడానికి, ఎందుకంటే పన్నీరు కూడా హార్డ్గా ఉడకకూడదు. పన్నీర్ కూడా సాఫ్ట్గానే ఉండాలి మనకి, ఎక్కువసేపు ఉడికించకూడదు. ఇంకా ఆ మసాలా అంతా పంటికి తగులుతుందని నేను పక్కకు తీసి పెట్టేశాను. కొంచెం మసాలా అందులో ఉంచుకున్నాను. ఇదిగోండి, ఈ బిర్యానీ తప్పాలకు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా గ్రేవీ వేసాను కిందన. ఇప్పుడు రైస్ వేసుకుంటాను లేయర్గా. రైస్ సగం వేసేసి ఇప్పుడు సగం పన్నీర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కొంచెం మీదన వేసాను. మిగతా రైస్ క్వాంటిటీని అంతటిని ఒకేసారి మళ్ళీ మిగతా రైస్ని వేసేసాను. ఇంకా లాస్ట్లో ఇంకా ఏదైతే మనకు పన్నీరు పక్కన రెడీ పెట్టుకున్నామో ఆ పన్నీర్ని కూడా మొత్తాన్ని వేసేసాను. వేసి ఇప్పుడు లాస్ట్లో కొంచెం మరలా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేసుకొని ఫాయిల్ ఉంటుంది కదా, ఫాయిల్ కవరు, దాంతో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ ఫాయిల్ కవర్తో కవర్ చేసుకున్నాను మొత్తాన్ని, ఆవిరి బయటకు పోకుండా.
అటువైపుగా ఇటువైపుగా మొత్తం ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇంకా ఫాయిల్ కవర్ చుట్టూ చుట్టేసి మూత పెట్టేసి ఇలా వాటర్ పెట్టేసాను రోల్తో. ఇంక ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇది అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈరోజు మా అబ్బాయి బర్త్డే అని వాడి కోసం గులాబ్ జామును, ఈ పన్నీర్ బిర్యానీ, పన్నీర్ వాడికి ఇష్టం, పన్నీర్ వాడి ఫేవరెట్. వాడు మటన్ చికెన్ ఇవేం తిండు, వాడికి ఫేవరెట్ అయితే మాత్రం పన్నీర్ కర్రీ, రోటీ, పన్నీర్ బిర్యానీ. నార్త్ సైడ్ ఫుడ్ లాగా ఇష్టం వాడికి. ఇంకా పన్నీర్ అయితే తయారు చేసి బాక్స్ లాంటి పెట్టేసి లంచ్కి ఇచ్చేసి వచ్చాను ఈరోజు. ఇది వాళ్ళ ఫుడ్ ఈరోజు. ఇదిగోండి గులాబ్ జామున్ చేశాను, రైతా, పన్నీరు పెట్టేసి ఇంకా సలాడ్ అదే యాపిల్ ఇవి స్నాక్స్ పెట్టేశాను. ఇంక ఇదేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.